దేశవ్యాప్తంగా కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలనేసి సిఐటియు ఇతర కార్మిక సంఘాలు పిలుపు మేరకు కన్సల్టేట్లోన పనిచేయడం జరిగింది. దీనికి ఆశాలు అంగన్వాడీలో బౌండరీ కార్మికులు అనేక సెక్షన్ల కార్మికులు ఈరోజు పెద్ద ఎత్తున పాల్గొని ప్రదర్శనలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా లేబర్ కోడ్లు తీసుకొచ్చి కట్టు బానిసలుగా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మోడీ గవర్నమెంట్ ఖబర్దార్ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే కార్మిక చట్టాలు అమలు చేయకుండా లేబర్ కోడ్ల పేరుతో నానా రకాలు ఇబ్బందులనే గురి చేస్తూ ఉన్నారు. స్కీమ్ వర్కర్లకి రెగ్యులేట్ చేయకుండా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేసి అనేక సందర్భాల్లో దఫాలుగా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినప్పుడు కూడా పెడసెవులు పెట్టి మూలిగేనకపై తాటిపాలు పడే విధంగా సంక్షేమ చట్టాలు అమలు చేయకుండా ఇబ్బందులు గురి చేస్తే సహించేది లేదు. ఈ చంద్రంతా ఖబర్దార్ అనేసి మరోసారి హెచ్చరిస్తూ ఉన్నాం. దాంతోపాటు విద్యుత్ బిల్లు తీసుకొచ్చి ప్రజలపైన భారాలు వేస్తుంది. రైతు విత్తనాల చట్టాలు తీసుకొచ్చి రైతులు నడ్డి విరిసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నది. ఈ విధానాల వ్యతిరేకంగా ఈ రోజు పెద్ద ఎత్తున కార్మికులకు పాల్గొంటున్నారు. దీనికి ప్రజానీకం కూడా విశేషమైనటువంటి మద్దతు వస్తుంది. అంగన్వాడీలు కానీ ఆశాలు కానీ రెగ్యులేట్ చేయాలి. కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలి. సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ చట్టం అమలు చేయకపోవడం వల్ల బిల్డింగ్ చేస్తున్న పనుల్లోన ఇబ్బందులు గురవుతున్నారు. వాళ్ళు కూడా సంక్షేమ చట్టం అమలు చేయాలనేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఏళ్ళ భవిష్యత్తులోన తగిన మూల్యం చెల్లించుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. డాక్టర్ చనిపోతున్నాం నర్సింపేట మండల కన్వీనర్.